విదేశాల్లో ఐటీ ఉద్యోగం అనేసరికి వెనక ముందు ఆలోచించకుండా లక్షల కట్నం ఇచ్చి కూతురి పెళ్లి చేసి పంపారు. సీన్ కట్ చేస్తే వేధింపులు, తర్వాత పుట్టింటికి పంపేసి వదిలించుకున్నాడో దుర్మార్గుడు. దీంతో న్యాయం చేయాలని ఆమె పోలీసుల్ని వేడుకుంటోంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు కర్రి సద్గుణ. కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ ఉద్యోగాన్ని చూసే బుట్టలో పడిపోయారు ఉజ్జయిని పేరెంట్స్. వారిది అనకాపల్లి జిల్లా యలమంచిలి. పైగా మేనమామ కొడుకు కావడంతో బాగా చూసుకుంటాడని అనుకున్నారు. అందుకే లాస్ట్ ఇయర్ మే 8న ఘనంగా పెళ్లి చేశారు. 10 లక్షల కట్నం, ఎకరం భూమి, 40 తులాల బంగారం. ఇలా చెప్పుకుంటూ పోతే బుట్ట చెప్పినవి చాలా ఉన్నాయి. అయితే 3 నెలలు బాగానే అత్తారింట్లో గడిచిపోయింది. తర్వాత ఉజ్జయిని గర్భవతయ్యింది. విషయం తెలిసి ఎగిరి గంతెయ్యాల్సిన భర్త బెదిరించి అబార్షన్ చేయించాడు. తర్వాత భార్యను కెనడా తీసుకెళ్లాడు సద్గుణ. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. తర్వాత మరోసారి ప్రెగ్నెంట్ అయితే బెదిరించి టార్చర్ పెట్టి మరోసారి అబార్షన్ చేయించాడు. అంతేకాదు, భార్య నుండి మొబైల్ లాక్కొని కెనడాలో ఓ రూమ్లో నిర్బంధించాడా రాక్షసుడు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో భయపడి ఇండియాకు తీసుకొచ్చి పుట్టింటికి పంపేసి చెక్కేశాడు. కన్నవాళ్లు నిలదీస్తే మొత్తం విషయం చెప్పింది బాధితురాలు. వేరే అమ్మాయితో చాటింగ్ చేయడం చూసేదాన్నని, ఫోన్ ముట్టుకునేదాన్నని కొట్టేవాడు. కొట్టి తిడితే మా పేరెంట్స్ చెప్తాను, నువ్వు ఇలా కొడుతున్నావు అంటే ఫోన్ లాక్కోవడం చేసేవాడు. ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి చాలా ఇబ్బందులు పెట్టేవాడు. అబార్షన్ చేయించుకునే వరకు ఊరుకునేవాడు కాదు. అబార్షన్ చేయించుకో అని మా పేరెంట్స్కి కూడా చెప్పనిచ్చేవాడు కాదు. మా మమ్మీ డాడీకి చెప్తానంటే ఫోన్ లాక్కునేవాడు, కొట్టేవాడు, అలా చేసేవాడు. మరోవైపు పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టినా ప్రయోజనం లేకపోయింది. కోడలికి పిచ్చి పట్టిందని ప్రచారం చేశారు. అందుకే విడాకుల నోటీసులు పంపుతున్నామని చెప్పి నోటీసులు పంపారు. దీంతో తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. అయితే పోలీసులు కూడా ఆ దుర్మార్గుడికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తోంది. దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. వాళ్ళు 4 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు వాళ్ళకి మాకును. తర్వాత 5వ సారి నుంచి వాళ్ళతో మేము ఉన్నప్పుడు వాళ్ళు రారట, మా మొహాలు చూడండి అని చెప్పేశారు. పోలీసులు కూడా మీరు రావద్దు, మేము మాట్లాడి తర్వాత అతను ఏం మాట్లాడుతున్నారో మేము చెప్తాం మీకు ఫోన్లో అని చెప్పేసి అనేవారు. తర్వాత నేను ఫోన్ చేసిన దాకా వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసేవారు కాదు. దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా నేను ఫోన్ చేసి అడిగేదాన్ని, వాళ్ళు వచ్చారండి, వాళ్ళు ఏమన్నారని అడిగితే అప్పుడు చెప్పేవారు. పెళ్లి చేసుకుని కోట్లు తీసుకుని ఏడాది పాటు నరకం చూపించి ఎప్పుడు వదిలించుకుందామని చూస్తున్న భర్త సద్గుణపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది బాధితురాలు.